హాయ్ అండి. ఇక చుక్కులు చేస్తుందండి. ఇవి 2 కిలోలు బియ్యము ఒక 3 గంటల కాలం నానబెట్టేసి ఇట్లా పచ్చివేనండి బియ్యము మిక్సీ పట్టేసాను. ఇగో ఇప్పుడు ఇది కలుపుతున్నా. చుక్కులు గురండి వామ్ వేస్తున్నా. నువ్వులండి ఇవి. ఉప్పు సరిపడి ఉప్పు. మొత్తం ముందు వాటర్ వేయక ముందు మొత్తం కలిసేలా కలిపేయాలండి. ఇదిగండి మొత్తం కలిపిస్తాను. ఇప్పుడు ఉప్పు నువ్వులు వాము వేసి మొత్తం కలిసేలాగా కలిపేసానండి. ఇప్పుడు వాటర్ వేసి కలపాలి. వాటర్ వేసుకొని మొత్తం కలపాలండి. ఇదిగండి ఈ విధంగా కలుపుకోవాలండి పిండి. ఇదిగండి ఒక కాటన్ క్లాత్ బెడ్షీట్ అయినా ఒక బొంతైన వేసి ఇలా చుప్పులు ఇట్లా చుట్టాలండి. ఇగో ఇదిగండి మొత్తం చుప్పులు మొత్తం ఇలా చేసుకోవాలి. ఇగో మొత్తం ఇలా చేస్తాను. ఇప్పుడు ఆరినవండి వేపుతున్నా. ఇగో మొత్తం ఇలా చేస్తాను చూడండి. ఇదిగండి డీపైకి సరిపడల ఆయిల్ వేసాను. ఇగో ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు వేసేస్తున్నా. ఇదిగండి ఇలాగ వేపుకోవాలి. ఇగో ఇప్పుడు వేగిపోనివ్వండి. ఇదిగండి ఇట్లా కరకరలాడేలాగా వేపుకోవాలి. చూడండి ఇలా అంటే కరకరలాడుతుంది. సింపుల్గా చేయొచ్చండి బియ్యం పిండితోటి చుప్పులు. టేస్ట్ చాలా బాగా వచ్చేవండి. మీకు కానీ ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.